ఇలా రాముని గుడి కట్టినాం. నేను తప్పు మాట్లాడంటాను మీకు అందరికి చెప్తా, మీడియా ద్వారా కూడా పెద్ద మనిషి చెప్తా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా. నేను రాముడు అయోధ్యలో పుట్టిందని గ్యారంటీ ఏందని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు లేదా? అంటే నేనేమన్నట్టుగా రాముడు అయోధ్యలో పుట్టిండా లేదా? చెప్పక్క పుట్టిండా లేదా? రాముడు అయోధ్యలో పుట్టిందని చెప్పి మీరు చెప్పుడు ఏందన్నా? మేమే చెప్తున్నాం. నేను మా అమ్మకు పుట్టిన, నేను గ్యారంటీ ఏంది? నేను మా అమ్మ డెలివరీ అయినప్పుడు నర్సమ్మ వచ్చి ఇగో నీకు బాబు పుట్టిండు అంటే నేను అమ్మ పుట్టినట్టు మా అమ్మ, అంతేనా కాదా? నేను నా మీదనే వేసుకుంటున్నా, అంతేనా కాదా? తప్ప మాట్లాడింది. నేను మా అమ్మ పుట్టిన గ్యారంటీ ఏంటంటే నర్సమ్మ వచ్చి మా అమ్మకి చెప్పింది, అమ్మ నీకు బాబు పుట్టిందమ్మా, లేకపోతే ఏం చేస్తారు నీ పాప పుట్టిందమ్మా అని చెప్తా ఉంటారు. ఇది నేనే చెప్పింది. కాంగ్రెస్ వాళ్ళు రాముడు అయోధ్యలో పుట్టిందని గ్యారంటీ ఏంది? అనుమానం అంట వాళ్ళకు. రక్షింతలు వచ్చినాయి మీకు? ఇవన్నీ మీరు తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు ఊరలకు రాముని చూస్తే కోపం, వాళ్ళకు రాముని మీద భక్తి లేదు. నేనేమన్నా అంటే అరే అయోధ్యలో రాముడు పుట్టిందని మీరు అంటున్నారు కదా, మరి మీరు మీ అమ్మ పుట్టిన గ్యారంటీ ఏంది అని అన్నోళ్ళని నేను అన్నా. తప్ప నర్సమ్మ చెప్తేనే కదా, డాక్టర్ అమ్మ చెప్తేనే కదా. దీనిలో తప్పుంది, అక్కేమని చెప్పరు, దీనిలో తప్పుందా? ఇవాళ పెద్ద మనిషి ఏమంటుండంటే నన్ను అవమానపరిచిండు, మా అమ్మను అవమానపరిచిండు బండి సంజయ్ అంటున్నాడు. ఇవాళ తప్ప అక్కడనేది వాళ్ళ అమ్మ నా అమ్మ ఒక్కటే, వాళ్ళ అమ్మతో మా అమ్మ సమానం. వాళ్ళ అమ్మ అంటే ఎంత ప్రేమ గౌరవం అభిమానమో మా అమ్మ అంటే కూడా నాకు ప్రేమ అభిమాన గౌరవం. వాళ్ళమ్మ మా అమ్మ ఇద్దరు సమానమే. అట్లా అవమానపరిచేటువంటి వ్యాఖ్యలు వాళ్ళకి వస్తాయి. సంస్కారహీనులు వాళ్ళు. నాకు సంస్కారం అడ్డం వస్తుంది. నా పార్టీ నాకు సంస్కారం నేర్పింది. మా మోడీ గారు నాకు సంస్కారం నేర్పాడు. పాపం ఆయన ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ పేరు వాడుకొని సింపతి కొడదాం ప్లాన్ చేస్తున్నాయని. స్వర్గంలో ఉన్న తల్లి ఎంత బాధపడుతుందో. బండి సంజయ్ ఏం మాట్లాడలే. నేను పెంచి పోషించిన నా కొడుకు నేను స్వర్గంలో ఉన్న తర్వాత కూడా నా పేరు చెప్పి రాజకీయం చేస్తాడు. బండి సంజయ్ నన్ను ఏం అనలేదని చెప్పి ఆ స్వర్గంలో ఉన్న తల్లి ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించండి అన్న. తప్ప కాదా? తల్లిని రాజకీయ కోసం పిలుస్తారానే? వాళ్ళ అమ్మంటే గౌరవమే. ఎవరిని అవమానపరిచే ఆలోచన నాకు లేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మంచిగా నిన్ను నూరేళ్ళు అడిగాడు. వాళ్ళ అమ్మ కాలు కూడా మొక్కపోయినాను. వాళ్ళ అమ్మ కాలు మొక్త, మా అమ్మ వాళ్ళమ్మ ఇద్దరు మంచోళ్ళు. మా అమ్మతో వాళ్ళ అమ్మ సమానం. వాళ్ళ అమ్మను అవమానపరిస్తే ఎట్టి బస్సులో ఎవ్వరిని క్షమించం. వాళ్ళ అమ్మ చాలా మంచిది. ఇంకా 100 ఏళ్ళు అన్న తల్లి చాలా నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి. వాళ్ళ నాన్న పైన స్వర్గం నుండి బాధపడతాడు. నా భార్య పేరు చెప్పుకొని వాళ్ళ అమ్మ పేరు చెప్పుకొని ఇట్లా రాజకీయం చేస్తాడా అని చెప్పి పైన వాళ్ళ నాన్న ఎంత బాధపడుతుండో ఏమో అన్న. వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుందో పాపం ఇప్పుడు కూడా. నేను ఇంకో అమ్మని కించపరిచేటువంటి సంస్కారహీనుడు కాదు, అటువంటి నాయకుడిని నేను కాదు. ఆయన సంచలనం కోసము ఈడ బండి సంజయ్ని అడ్డుకున్నా అని చెప్పి చెప్పుకోవడానికి కోసము ఆయన ఏదో చేస్తుడు. మేము భయపడటోళ్ళం కాదన్నా. మేము పోలీసుల పర్మిషన్ తోటి చట్టపరంగా చట్టాన్ని కాపాడే వ్యక్తులము, చట్టపరంగా పోయే వ్యక్తులను, ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తులము. గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎట్లా చేసిండో ఇప్పుడు వీళ్ళు గట్నే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ కొడుకు ఎట్లా చేసిండో ఈయన కూడా గట్నే చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రశాంతంగా ఉన్నటువంటి హుస్నాబాద్ లో ఇలా ప్రశాంతత చెడగొట్టి ఇవాళ ఇష్టం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో 3వ ప్లేస్ ఎందుకు వచ్చిందో చెప్పాలి పెద్ద మనిషి. నువ్వు ఏం చేయలేవు కాబట్టే పార్లమెంట్ ఎన్నికల్లో నీకు 3వ ప్లేస్ వచ్చింది. ఇలా నేను ఏం చేసినో చెప్పినా. మరి నువ్వు పార్లమెంటు మెంబర్ గా ఉన్నప్పుడు నీ ప్రభుత్వమే ఉండే. ఇవాళ పేదలకు బియ్యం ఇచ్చిర్రా, పేదలకు వ్యాక్సిన్ ఇచ్చిర్రా, నేషనల్ హైవే రోడ్లు వేసిర్రా, వాళ్ళకు బాత్రూమ్లు కట్టించిర్రా, ఉజ్వల గ్యాస్ కింద ఫ్రీ కనెక్షన్ ఇచ్చిర్రా, ఇలా శ్మశాన వాటికలు కట్టించిర్రా, గ్రామాలకు నిధులు ఇచ్చిర్రా, గ్రామాల్లో రోడ్లు వేయించిర్రా. ఏమేంచిర్రు మీరు? ఏం చేసామో చెప్పొచ్చు కదా. నేనేం చేసినో చెప్పినా కదా. నేను ఇంకొక తల్లిని ఏం చేరమా మర్చిపోయా. కాబట్టి ఇది ఏదో ఇలా భూతత్వంలో చూపట్టి మేము ఏమనకున్నా మళ్ళా చెప్తున్నా, అందరూ తల్లులు కూడా నా తల్లితో సమానం. అందరు తల్లులు కూడా నా తల్లితో సమానం. వాళ్ళ తల్లిని అవమానించినట్టయితే నేను నా తల్లిని కూడా అవమానించినట్టే.
అటువంటి చెడు ఉద్దేశాలు మీరు మీకు ఆపాదించుకొని మీ తల్లినే ఇవాళ వివాదాస్పదంలోకి లాగి ఆయమను అవమానపరుస్తున్నా ఆమెను క్షోభకు గురి చేసే విధంగా వివరిస్తున్న వ్యక్తులు ఇవాళ మీరు. ఇంత మంచి చెప్పాను నేను చెప్తే ఇలా అక్షింతలని అనలేదట. జనవరి 14 తారీఖు నాడు, డేట్ అటు ఇటు కావచ్చు, జనవరి 14 నాడు ఇదే కరీంనగర్ లో బీజేపీ వాళ్ళు రేషన్ బియ్యం అక్షింతలు ఇస్తున్నారట. అక్షింతల రేషన్ బియ్యం ఉంటాయా? ఎక్కడన్నా ఉంటాయా? బాస్మతి బియ్యం ఉంటాయా? జై శ్రీరామ్ బియ్యం ఉంటాయా? చెప్పరాదు. అక్షింతలే. మళ్ళీ నేను అనలేదంటాడు. మళ్ళా నేను అన్ని అక్షింతల గురించి మాట్లాడలేదంటాడు. నేనేం చెప్పినా రాముడు అయోధ్యలో పుట్టిందని మేము అంటున్నాం. చలో అయోధ్య రాముడికి మేము పక్కా సపోర్ట్. పక్కన గల్ల గుద్ది చెప్తున్నా, నేను నిక్కచ్చైనా కట్టరి హిందూ. నేను అయోధ్యలో రామ మందిరం పక్కా ఉంటది. నీకు రాముడి మీద కోపం ఉంటే, నీకు రాముడు వద్దు అనుకుంటే, నీకు రాముడి అక్షింతలు వద్దు అనుకుంటే చెప్పు, నేను బాబరీ మసీద్ కడతాం, మళ్ళా రాముడి కూడా ఉంచాం అని చెప్పు. నీకు దమ్ముంటే ఇలా పోయి అయోధ్య రాముడి కూడా దర్శనం చేసుకో. అయోధ్యలో రాముడి దర్శనం చేసుకో. మరి ఇది చేసుకుంటావు దర్శనం.